ఎలాగుందో చెప్పు తినేసి. ఫ్రెండ్స్, మా ఇంటి ఎదురుగా లిచ్చి పండ్లు ఉన్నాయన్నమాట. లిచ్చి ఫ్రూట్స్ బోల్డ్ అన్ని కాసాయి ఎర్రగా. సో ఈరోజు మనం కొయ్యబోతున్నాము. టేస్ట్ ఎలాగుంటుందో చూద్దాము. తీసురా రే. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎర్రగా ఉన్నాయో పళ్ళులు. తమ్ముళ్ళు కోస్తున్నారు. కొమ్మతో అలా దించాయి. కొమ్మ కొయ్య. ఓకే, వెరీ గుడ్. భలే కోస్తున్నాడు తమ్ముడు. వావ్. ఓకే ఓకే, ఒకే దగ్గర పెట్టండి. ఒకే దగ్గర పెట్టి షేర్ చేసుకోండిలే. చిల్లీస్ కాదు, లిచ్చీస్. చూడండి ఫ్రెండ్స్, బోల్డ్ పళ్ళు కోసారు చిన్నపిల్లలు. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో. ఒక తిని చూద్దామా. ఇవి తీస్తున్నావు కదా, చాలా మొత్తం తీసురా. మళ్ళీ తీసుకొస్తున్నారు పిల్లలు. ఎర్రగా ఉన్నాయి. ఓకే, సూపర్ ఉన్నాయి తమ్ముడు. లే బాబు, బేగ్ కొయ్యు. అవి తినులే. నోట్లో పెట్టుకో, తిను. నోట్లో వేసుకో. లోపల పిక్క ఉంటుంది, కొరకు. అవి వీడికి టేస్ట్ నచ్చలేనట్టుంది, అందుకే తినట్లేదు. ఊసేస్తున్నాడు, కొరకలేదు కూడాను. తమ్ముడైతే చెట్టు మీదకి ఎక్కిసాడు చాలా హైట్లో. మనమైతే ఆ సాహసం చేయలేమనుకో. మనకు అసలు ఎక్కడమే రాదు. ఎక్కేమా అనుకోకుండా ఎక్కేసామో దిగడానికి చాలా కష్టపడాలి. సో ఈ అబ్బాయి అయితే ఇంకా చాలా చక్కగా పైకి ఎక్కిసాడు. తమ్ముడు ఎర్ర పండు చూసినట్టున్నాడు. అదిగా తీస్తున్నాడు. కోసాడు దించేస్తాడు. కాలిపోయి. అయ్యో, ఈ అమ్మ భలేగా ఉన్నాయి. కింద రావు. తిప్పు తమ్ముడు. ఏది? వావ్. పిక్ ఎందుకు నీకు? పడే పరి. ఎలాగుంది తమ్ముడు? చాలా బాగుందండి. బాగుందా? బాగుందండి. తీయ పుల్లగా ఉందా? అలాగే ఉందా? సో ఫ్రెండ్స్, తిన్నాడు. ఆ పళ్ళు లోపల ఒక పిక్ ఉంటుంది అనమాట. చూడు, మంచిగా బ్రౌన్గా భలేగా ఉంది ఇది పిక్ కూడా. ఈ పిక్ అని పారేయాలన్నమాట. ఈ తమ్ముడిని చూసారా ఎలా తింటున్నాడో? సో ఈ తమ్ముడు తినేసి టేస్ట్ చెప్తాడంట. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉందో అతనే చెప్పాలి. తమ్ముడు టేస్ట్ చూస్తున్నాడు, టేస్ట్ చెప్తాడు ఇప్పుడు. చూడండి, పిక్క తీసే తిను. నోట్లో వేసుకో. పిక్క సపరేట్ అవుద్ది. మామూలు ఖర్జూరం తింటాం కదా, లోపల పిక్క సపరేట్ అవుద్ది. అలాగే మరి ఇది ఇలాగ ఉంది. అది అలాగ ఉంటుందిలే. ఎలాగుందో చెప్పు, తినేసి. సూపర్గా ఉంది, బాగుంది. ఫస్ట్ టైం నేను తినడం.